మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగిసింది. పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోగా జగన్ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రజల స్పందన, భద్రతా ఏర్పాట్లు, అలాగే మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం పర్యటన ఎలా సాగింది, జగన్ ఏం మాట్లాడారు, పర్యటనలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలపై జైలు వద్ద నుంచి మా ప్రతినిధి దేవి మరిన్ని వివరాలు అందిస్తారు. మాజీ మంత్రి సీదరి అప్పలరాజుని పరామర్శించడానికి జగన్ కాన్వాయ్ లేట్ అవ్వడంతో ఈ ములాఖత్ జరగలేదు. కేవలం కుటుంబం మాత్రమే పరామర్శించారు. మన వెనక ముగించుకొని మీడియాతో మాట్లాడి వెనుదిరుగుతున్న విజువల్స్. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే శ్రీకాకుళం అంపోల్ మాజీ మంత్రి అప్పలరాజును పరామర్శించుకుంటూ కూడా వెళ్లే పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే ములాఖత్ చేసుకోవడానికి సమయం లేకపోవడంతో కూడా వెనుదిరుగుతున్న పరిస్థితులు అయితే మనకు తెలుస్తుంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నట్టు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడే తన పర్యటన ముగించుకొని విశాఖ ఎయిర్పోర్ట్కి అయితే తిరుగు ప్రయాణం అవుతున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన వెనుక నాయకులు అందరూ కూడా వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకి ప్రారంభమైన జగన్ పర్యటన అయితే ఇక్కడికి శ్రీకాకుళం అంపోలు జైలు వద్దకు వచ్చేసరికి అయితే 5:30 కావచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి 6 గంటలు కావస్తుంది. దీంతో 5 దాటేసరికి ములాఖత్కి అయితే నిరాకరించడం మాత్రమే వెళ్లి సీదరి అప్పలరాజుతో ములాఖత్తులో పాల్గొనడం అయితే జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీడియా సమావేశాన్ని అయితే నిర్వహించారు. మీడియా సమావేశంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలు కూడా ఆయన చేశారు. అసలు మనిషేనా అంటూ కూడా విమర్శించిన పరిస్థితులు అయితే కనిపించాయి. తన 18 ఏళ్ల పిల్లాడు తెలుసో తెలియక తప్పు చేస్తే అది కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా తీసుకొని అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని కూడా ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎప్పుడూ కూడా తమ ప్రభుత్వం పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నేను అండగా ఉంటానని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆయన తెలియజేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి తాడేపల్లి నుంచి బయలుదేరిన ఆయన విశాఖ 11 గంటలకు చేరుకోగానే అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ నుంచి శ్రీకాకుళం వచ్చే దారి అంత పొడుగునా కూడా కార్యకర్తలు నాయకులందరూ కూడా పూల రథంతో పూలు వేసి స్వాగతం పలికిన సంఘటనలు. దీంతో ఎవ్వరూ చట్టం తన పనిచాను చేసుకున్నట్టే చేశాము. కానీ కూటమి వచ్చాక సీదరి అప్పలరాజు అసలు ఏం చేశాడు, ఏం తప్పు చేశాడు, తన బిడ్డ తెలుసో తెలియకో చేసిన తప్పుని కూటమి ప్రభుత్వం వక్రీకరించి ట్విస్టులు చేసి ఆయన అరెస్ట్ చేసింది కేవలం ఇది కక్ష సాధింపు చర్యే అని ముమ్మాటికి అని కూడా ఆయన తెలియజేయడం జరిగింది.